హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగొరగంప ఛానల్. నేను మీ వాసవి కాసనేని. ఏంటా ఈ బ్రెడ్ అనుకుంటున్నారా? లేదంటే ఈరోజు బ్రెడ్తో ఏదో వెరైటీ చేసి చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు బ్రెడ్తోనే ఎంతో ఎమ్మి ఎమ్మి అయిన బ్రెడ్ చీజ్ పిజ్జా చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు తీసుకున్న బ్రెడ్ని సైడ్ స్లైసెస్ కట్ చేసేసుకుని ఇలా పీసెస్ కింద చేసుకోవాలండి. ఇలా అన్నింటినీ సైడ్ కట్ చేసుకుని సన్న సన్న పీసెస్ కింద తీసేసుకుందాము. కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఆనియన్స్ని, కొత్తిమీరని తరిగి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత, మరీ ఎక్కువగా కాదండి, కొంచెం తక్కువగానే సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎగ్ కొట్టుకోవాలండి. నేను ఈ బ్రెడ్ స్లైసెస్కి 3 eggs తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని నేతిని యూజ్ చేసుకుంటున్నానండి, ఆయిల్ వాడట్లేదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిల్లలు వీటిని చాలా ఇష్టపడి తింటారండి, ఇలా వేసి పెట్టినట్టయితే. ఇలా వేసుకున్న వీటిని కొంచెం సేపు కాలనివ్వాలండి. ఇప్పుడు దీన్ని నేను రోల్ చేసుకుంటా అండి. మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అన్నింటినీ వేసుకోవాలండి. ఇలా సండే పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టపడతారండి. మనం కూడా వాళ్ళకి సూపర్ మామ అయిపోతాం అన్నమాట.
ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇలా దీన్ని కూడా కొంచెంసేపు కాలనిద్దాం. ఇలా నిమిషాల్లో ఈజీ అయిన, కంటికి ముందు పిల్లలకి బాగా ఇష్టపడతారండి తినడం కన్నా కూడా. ఇంట్లో ఇలా వెరైటీగా చేసి పెట్టుకుంటే ఇంట్లో చేసుకున్నది కదండి, చాలా మంచిది కూడాను హెల్త్కి. ఇలా మనం ఇంట్లో చేసి పెడితే ఇక బయట ఫుడ్ వైపుకి పిల్లలు చూడరండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అదో వెరైటీ. వచ్చే వీడియోల్లో మీకోసం ఇంట్లోనే ఈజీగా సులువుగా పిజ్జా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు దీన్ని కూడా రోల్ చేసేసుకుందాము. ఒక నిమిషం ఉండి. ఇంట్లోనే నిమిషాల్లో తయారు చేసుకునే ఎమ్మి బ్రెడ్ రోల్, చీజ్ పిజ్జా రెడీ అండి. ఇవి కంటికే కాదండి, నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి.